ఈ వీడియోలో సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అనే దాని గురించి నేర్చుకుందాం. మనకి ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసు. సొల్యూషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రీవియస్ వీడియోలో. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియో చూడండి. ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ బేసిక్ ఐడియా ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఏ ఐడియా మీద కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది ప్రపోజ్ చేశారు అనేది తెలుసుకుందాం ఫస్ట్. లెట్ us కన్సిడర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అయింది? దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 టైమ్స్ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు, రైట్? ఇది ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది, రైట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 రాయొచ్చు. మనం ఇక్కడ ఏం చేసాం? మైనస్ 9ని ట్రాన్స్పోజ్ చేస్తే అదర్ సైడ్కి అది ప్లస్ 9 అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 9 అయింది. నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9, రైట్? ఇక్కడ పవర్ 2 ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇటు పక్కన స్క్వేర్ రూట్ అవుతుంది, రైట్? ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9, అది మనం ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అని కూడా రాయొచ్చు, రైట్? ఎందుకంటే ప్లస్ 3కి స్క్వేర్ చేసిన అది మైనస్ 3కి స్క్వేర్ చేసిన 9 అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అనేది ప్లస్ 3 అవ్వచ్చు, మైనస్ 3 అవ్వచ్చు. అందుకే మనం ప్లస్ ఆర్ మైనస్ 3 అని రాస్తాం. నా మనం ఏమని చెప్పొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 3 అండ్ మైనస్ 3 ఆర్ ద రూట్స్, రైట్? Now let us consider another equation, x plus 2 whole square minus 9 equal to 0. ఇలాంటి ఈక్వేషన్ ఇస్తే కనుక మనకి ఆల్రెడీ తెలుసు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయడం ఎలాగో, రైట్? ఆర్ అదర్వైజ్ యూ సింప్లిఫై ఇట్ ఫస్ట్ అండ్ సీ వెదర్ ఇట్ కెన్ బికమ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్, రైట్? అలా చేయడం ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చేసి దెన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ఇలాంటి ఈక్వేషన్ ఉంటే కనుక డైరెక్ట్గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయగలమా చూద్దాం. అది ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని రాయొచ్చా దీన్ని? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0ని ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని రాయొచ్చు, రైట్? అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అని రాయొచ్చా? రాస్తే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ ప్లస్ 2ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకుందాం, అటుపక్క తీసుకెళ్ళాం అనుకుందాం, అది మైనస్ 2 అవుతుంది, రైట్? సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 మైనస్ 2, రైట్? అంటే ఎక్స్ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ 2 వాల్యూస్, ప్లస్ 3 కానీ మైనస్ 3 కానీ తీసుకోవచ్చు. దాంట్లో అండి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 2, రైట్? ప్లస్ 3 తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? మైనస్ 3 తీసుకుందాం, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ ఏమేంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5, రైట్? ప్లీజ్ టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ని మనం ఫస్ట్ we simplify it and convert it into the form of ax square plus bx plus c equal to 0. అలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయాలి, రైట్? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, రైట్? దాని ప్రకారం ఇది ఏ ఈక్వల్ టు ఎక్స్, బి ఈక్వల్ టు 2 అయితే కనుక ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4, రైట్? ఈ మైనస్ 9ని యాజ్ ఈజ్గా రాయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్లస్ 4 మైనస్ 9ని యాడ్ చేస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది, రైట్? దీన్ని సాల్వ్ చేయడం మనకు ఆల్రెడీ తెలుసు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. లెట్స్ ఫైండ్ రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేస్తాం? వీ స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్, రైట్?
అది ఎలా చేస్తామంటే ఓకే. ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో ఏంటి? వీ హావ్ టు ఫైండ్ 2 నంబర్స్ p అండ్ q సచ్ థాట్ p ప్లస్ q ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు b, దట్ ఈస్ 4. p టైమ్స్ q ఏమవ్వాలి? 1 టైమ్స్ -5, దట్ ఈస్ 1 టైమ్స్ -5 ఈజ్ -5. p టైమ్స్ q అనేది -5 అవ్వాలి. p ప్లస్ q అనేది 4 అవ్వాలి. ఇలాంటి కాంబినేషన్ ఏంటి? లెట్ మీ సే దట్ +5 టైమ్స్ -1, దీన్ని మల్టిప్లై చేస్తే -5 అయిందా? రైట్? +5 కి -1 యాడ్ చేస్తే 4 అయింది. రైట్? ఇప్పుడు 4xని ఏమని రాయొచ్చు మనం? 4x ఈక్వల్ టు 5x మైనస్ 1x రాయచ్చా? అదే రాద్దాం ఇప్పుడు. x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1x మైనస్ 5 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0ని x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1x మైనస్ 5 ఈక్వల్ టు 0 అని రాసాం. ఇది అబ్జర్వ్ చేస్తే కనుక మిడిల్ టర్మ్ 4xని 5x మైనస్ 1x అని రాసాం. అందు గురించి ఈ మెథడ్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని పిలుస్తారు. అదర్వైజ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్. అర్థమైందా? మిడిల్ టర్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ హ్యావ్ స్ప్లిట్ ఇన్ టు 2 పార్ట్స్. రైట్? మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఏ ఫామ్లో రాసాం? x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1x మైనస్ 5 ఈక్వల్ టు 0. యూ అబ్జర్వ్ దీస్ 2 టర్మ్స్. ఈ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక x అనేది కామన్గా అనిపిస్తుంది. రైట్? లెట్స్ టేక్ దాట్ x యాజ్ కామన్ ఫ్యాక్టర్ అవుట్. అప్పుడు ఈ 2 టర్మ్స్ ఏమయ్యాయి? x టైమ్స్ x ప్లస్ 5. రైట్? నౌ ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే -1 అనేదాన్ని కామన్ తీయొచ్చు. -1 కామన్ తీస్తే ఏమైంది? ఇది x ప్లస్ 5 అనేది మిగిలింది. మీరు అనొచ్చు -1 ఎందుకు తీశారు? మీరు +1 కూడా తీసి ఉండొచ్చు కదా అని. +1ని తీస్తే మనకి x మైనస్ 5 మిగిలిపోద్ది ఇక్కడ. సారీ -x మైనస్ 5 మిగిలిపోద్ది. రైట్? కానీ మనకి x ప్లస్ 5 ఉంది కాబట్టి ఇక్కడ -1 అనేది తీస్తే ఇక్కడ కూడా x ప్లస్ 5 మిగులుతుంది. అందు గురించి అలా చేస్తాం. ఓకే. నౌ ఈ టర్మ్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ టర్మ్ కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే x ప్లస్ 5 అనేది కామన్గా ఉంది. రైట్? ఇప్పుడు x ప్లస్ 5 అనేదాన్ని కామన్ తీస్తాను నేను. అప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ నుంచి x వస్తుంది. ఈ పర్టికులర్ టర్మ్ నుంచి -1 వస్తుంది. సో ఈక్వేషన్ ఎలా రాసాం? x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0ని x ప్లస్ 5 టైమ్స్ x మైనస్ 1 ఈక్వల్ టు 0 అని రాసాం. రైట్? ఈ పర్టికులర్ ఈక్వేషను ఈజ్ వ్యాలిడ్ వెన్ x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 5 అనేది 0 అయితే కనుక ఈక్వేషన్ ఏమవుతుంది? 0 టైమ్స్ x మైనస్ 1. రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోత్ ద వాల్యూస్ ఆర్ 0. రైట్? 0 టైమ్స్ x మైనస్ 1 ఈజ్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అందు గురించి x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనేది ఒక సొల్యూషన్. x ప్లస్ 5 అనేది 0 అయితే దాని మీనింగ్ ఏంటి? x ఈక్వల్ టు -5. రైట్? ఈ ఈక్వేషను x మైనస్ 1 ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా ఇట్ ఈస్ వ్యాలిడ్. x మైనస్ 1 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x ప్లస్ 5 టైమ్స్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్? 0 ఈక్వల్ టు 0 అయిందా? రైట్? అందు గురించి x మైనస్ 1 అనేది కూడా ఒక సొల్యూషన్. x మైనస్ 1 అనేది ఈక్వల్ టు 0 అయితే అదేమైంది? x ఈక్వల్ టు 1 అయింది. సో నౌ వాట్ వీ కెన్ సే ఈజ్ x equal to 1 and x equal to -5 are the roots of x square plus 4x minus 5 equal to 0. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ we could find as +1 and -5 using factorization method. Right? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? x plus 2 whole square minus 9 equal to 0కి రూట్స్ x ఈక్వల్ టు 1 అండ్ -5 అని తెలుసుకున్నాం. రైట్? అదే ఈక్వేషన్ని ఎక్స్పాండ్ చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లోకి మార్చిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం. అది కూడా 1 -5 అనే వచ్చినాయి. రైట్? ఈ రెండు వాటిని మీకు అబ్జర్వ్ చేసినప్పుడు మీకేమనిపించింది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇనీషియల్గా ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఇచ్చి ఉంటాం అయితే రైట్
ఫ్యాక్టర్స్ ఏంటి ఐడెంటిఫై చేసి తర్వాత రూట్స్ కనుక్కోవడం కన్నా దాన్ని ఈ పర్టికులర్ ఫామ్లోకి మార్చేస్తే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అనిపించిందా లేదా? అదే చేస్తాం అన్నమాట. టు ఫైండ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0 ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఉంటాం అయితే కనుక మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా సింపుల్, రైట్? అదే ఫిలాసఫీ ఆర్ ద బేసిక్ ఐడియా ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. అడ్జస్ట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ ఎ కంప్లీట్ స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అనేది కనుక ఈక్వేషన్, కరస్పాండింగ్ ఈక్వేషన్ టు ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే కనుక ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది కంప్లీట్ స్క్వేర్ అయింది. ఇప్పుడు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూస్ చేసి రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో నేర్చుకుందాం. ఫైండ్ రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0 యూజింగ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. దీనికోసం ఏం చేస్తున్నానంటే ఐఎమ్ రీఅరేంజింగ్ ద ఈక్వేషన్ సచ్ దట్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ x స్క్వేర్ ప్లస్ 4x ఈక్వల్ టు 5. ఈ మైనస్ 5 అనే దాన్ని ట్రాన్స్పోజ్ చేసాం అదర్ సైడ్కి, అప్పుడు ప్లస్ 5 అయింది. x స్క్వేర్ ప్లస్ 4x ఈక్వల్ టు 5 అనేది ఈక్వేషన్ ఇప్పుడు. ఓకే, నౌ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో వాట్ వీ వాంట్ టు డూ ఈజ్ వీ వాంట్ టు ఫైండ్ వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ హియర్ సచ్ దట్ ఇట్ బికమ్స్ ద కంప్లీట్ స్క్వేర్. ఏం ట్రై చేస్తున్నామంటే దీనికి ఏ నెంబర్ని యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్ స్క్వేర్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దానికి మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, రైట్? ఈ బి స్క్వేర్ని కనుక ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది, రైట్? నౌ ఈ పర్టికులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ 2abని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xని కంపేర్ చేద్దాం. ఓకే, ఇలా డైరెక్ట్గా కంపేర్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ లెట్ మీ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఎక్స్ టైమ్స్ 2, రైట్? ఇలా ఎందుకు రాసిన 2 టైమ్స్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. నౌ యూ కంపేర్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ విత్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab. కంపేర్ చేసినప్పుడు ఏమని చెప్పొచ్చు, ఏ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్తాం, రైట్? బి ఈక్వల్ టు 2 అని చెప్పొచ్చు, రైట్? ఏ ఈక్వల్ టు ఎక్స్, బి ఈక్వల్ టు 2 అయితే కనుక now you substitute those numbers here so that you can write it as x square plus 4x equal to x plus 2 whole square minus 2 square, right? దీన్ని నోట్ చేసుకోండి, x plus 2 whole square minus 2 square. x square plus 4x is now written as x plus 2 whole square minus 2 square. minus 2 square ని minus 4 కింద రాయొచ్చు, రైట్? x square plus 4x equal to x plus 2 whole square minus 4. ఇప్పుడు ఈ 4ని -4ని కనుక ట్రాన్స్పోజ్ చేస్తే ఇటు పక్కకి ఏమవుతుంది, ప్లస్ 4 అవుతుంది, రైట్? సో లెట్ మీ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, రైట్? ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x అనేది ఉంది మనకి ఇక్కడ, దానికి ప్లస్ 4 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అయింది, రైట్? కంప్లీట్ స్క్వేర్ అవ్వడానికి ప్లస్ 4 యాడ్ చేయాలని అనిపిస్తుందా మీకు, రైట్? లెట్స్ యాడ్ 4 టు ద బోత్ ద సైడ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈక్వల్ టు 5. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి బోత్ ద సైడ్స్ మీరు 4 అనేదాన్ని యాడ్ చేయండి, ఎందుకంటే 4 అనేది ఇక్కడ యాడ్ చేయడం ద్వారా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x అనేది కంప్లీట్ స్క్వేర్ అయింది అని నేర్చుకున్నాం, రైట్? సో అందు గురించి మనం 4 యాడ్ చేస్తున్నాం బోత్ ద సైడ్స్. వెన్ యూ యాడ్ దాట్ the equation becomes x square plus 4x plus 4 equal to 5 plus 4, right? ఇది x square plus 4x plus 4 అనేదాన్ని x plus 2 whole square అని రాయొచ్చు. 5 plus 4 ఏమైంది, 9 అయింది. x plus 2 whole square equal to 9 అయింది ఇప్పుడు ఈక్వేషన్ మనకి. x plus 2 whole square equal to 9 అయితే కనుక దాన్ని x plus 2 equal to root 9 అని రాయొచ్చు, రైట్? x plus 2 root 9 అయితే దాన్ని ఏమని రాయొచ్చు, x ప్లస్ 2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అని రాయొచ్చు. రూట్ 9 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. నౌ లెట్ మీ ట్రాన్స్పోజ్ దిస్ ప్లస్ 2 టు ద అదర్ సైడ్. వెన్ ఐ డూ దాట్ x బికమ్స్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 మైనస్ 2. ఇప్పుడు xకి వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ ప్లస్ 3 అనుకుందాం.
ప్లస్ 3 తీసుకుంటే కనుక ఏమైంది? ప్లస్ 3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 అయింది. మైనస్ 3 తీసుకుంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 అయింది. నౌ యూ కెన్ సే దట్ మైనస్ 5 and 1 are the roots of x square plus 4x minus 5 equal to 0. Got it?